ఖైరతాబాద్ తర్వాత అతిపెద్ద వినాయకుడి విగ్రహం వరంగల్ జిల్లాలో 40 ఫీట్ల పొడవుతో భారీ గణనాథుని భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా గణపతి నవరాత్రి మహోత్సవంలో ప్రతిష్ఠించనున్నారని శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. వరంగల్ నగరంలోని ఎల్లం బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టితో ఏర్పాటు చేసిన 40 ఫీట్ల భారీ గణనాథుని పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా కేవలం మట్టి, గడ్డి, నీళ్ల రంగులతో కలకత్తాకు చెందిన 10 మంది కళాకారులు నెల రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని చేశారని, మొదటిసారిగా భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ నామకరణంతో కమిటీ ఏర్పాటు చేసుకొని చందాలు అడగకుండా కేవలం సంజయ్ బాబు అనే వ్యక్తి ఒక్కడే ఉత్సవాలు జరపాలనుకోవడం ఆ గణపయ్య దీవెనని ప్రతి ఒక్క భక్తుడు ఆ గణపయ్యను దర్శించుకొని తరించాలని కోరారు. పరుల ప్రభావం మన మీద పడ్డా మన ధర్మ రక్షణలో మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భారతీయులు ఉంటారు. ఎల్లం బజారు కూడలిలో ఒక వినాయకుడి యొక్క నవరాత్రులతో ధర్మ జాగరణ అనేది జరగాలి, ధర్మశ్రద్ధ అనేది ప్రజల్లో పెంపొందింపజేసుకోవాలి. ఎందుకంటే సకల ధర్మాల వారు అందరూ పరమత సహనంతో జీవించాలి అన్న సదాశయంతో ఆకుచూడ సంజీవ్ గారి యొక్క నేతృత్వంలో మన మడిపల్లి కృష్ణ గారు, నర్సింగ్ గారు, పిట్ట నరసింహరావు గారు, మా అందరి గురుతుల్యులు, భారతదేశంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న డాక్టర్ సుమన్ శర్మ గారు, డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ గారు, మహనీయులు చాలామంది, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఒక సంఘంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ గణపతి నవరాత్రులు చేసేందుకు ప్రధాన కారణం మన వరంగల్ వాసులు ఎవరు చూడు హైదరాబాద్ అనే అంటున్నారు. మన వరంగల్కి ఒక ఖ్యాతి అనేది ఉన్నది. మన వరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాప్ లిస్ట్లో ఉంది. సెకండ్ క్యాపిటల్, సెకండ్ రాజధాని అని కూడా మన వరంగల్ అంటారు. మన కాకతీయులు ఏలిన ఈ రాజ్యం ఇది. మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ? మనం హైదరాబాద్ పోయి చూడాలని అనుకోవడం ఎందుకు? మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో 40 ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతో భద్రకాళి అమ్మవారి భక్తుడిని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను. దైవ కార్యక్రమాలలో ముందుంటాను. ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్కు కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని, అందరూ హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నది అని ఇక్కడ చూడాలని దాని అయ్యగారుల ఆశీస్సులతోటి అమ్మవారి దీవెనలతోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాను.